హరీష్ రావు గాలి తీసేశారు సజ్జన్న. తన కుమారుడు అమెరికా వెళ్తున్నాడని హరీష్ రావు చెప్పారు. ఆయన విచారించాము. హరీష్ రావు కొంచెం ముందుగా వెళ్ళాలని కోరితే అందుకని బయలుదేరేందుకు అనుమతి ఇచ్చాము, లేకపోతే ఇంకా విచారించాలి, కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని కూడా వార్నింగ్ ఇచ్చాము. ఆయన కోరిక మేరకే చేశాం. వాస్తవంగా హరీష్ రావుకి సుప్రీంకోర్టులో స్టే ఏమీ రాలేదు, ఆయన విచారించొద్దని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గురించి వచ్చింది తప్పించి అవసరమైతే మళ్ళీ హరీష్ రావుని పిలుస్తామంటూ సజ్జనార్ ప్రకటించారు. ఏదైతే నిన్న విచారణ పూర్తయిన తర్వాత హరీష్ రావుకి భారీ ఎత్తున కార్యకర్తలు ఘనస్వాగతం పలికినటువంటి నేపథ్యంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఆగ్రహావేశాలతో రగులుతున్నటువంటి వేళ వాళ్ళకి మానసిక సంతృప్తిని చేకూరుస్తూ ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, నాటకాలు ఆడటం తప్ప అన్నటువంటిది తేల్చి చెప్పడంతో అది ప్రభుత్వానికి తలవంపైనట్టుంది. ప్రభుత్వం తరపున ఒత్తిడి వచ్చి ఉండాలి, లేదా అది తను కూడా ఫీల్ అయ్యి ఉండాలి కమిషనర్ గారు, సజ్జనార్ గారు. అందుకని ఈ స్టేట్మెంట్ వాస్తవంగా అది ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, దర్యాప్తు అధికారి ఇవ్వాల్సింది. అంటే బట్ సిట్కి ఆయనే కూడా హెడ్డే కాబట్టి ఇప్పుడు ఆ విధంగా జరిగినట్టుంది.